Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కాటసాని రాంభూపాల్ రెడ్డి. రాంభూపాల్ రెడ్డి గారు చెప్పండి, మీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ కామెంట్ చేస్తున్నారు. చంపండి, పొడవండి ఇట్లాంటి. 40 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయ జీవితం ఉండే చంద్రబాబు నాయుడు అంత దిగజారి మాట్లాడినాడంటే ఇంకా ఓడిపోతున్నామని చెప్పి ఆ ప్రెసిడెంట్ ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులు. విజయవాడలో ట్రయల్ చూసినది ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంకా లాస్ట్కు డైరెక్ట్గా నిన్ను చంపితే ఏమవుతుంది అని మాట్లాడే స్టేజ్లో ఉన్నారంటే ఈ లోకంలో ఎవడు శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని ఇంత సుదీర్ఘమైన రాజకీయ జీవితం నాకుందని మాట్లాడేవాడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా ఆ మాటలు మాట్లాడడం చాలా తప్పు. దాంతో కూడా పల్లెటూరులో కూడా తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఓడిపోతామని తెలిసి వాళ్ళు రెచ్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము అందరం కూడా మే 13 వరకు వాళ్ళు ఏమన్నా మాట్లాడని ఏమన్నా ఉండని ఎలక్షన్ల వరకు దాని గురించి పట్టించుకోకూడదనే పరిస్థితి. ఏం చెప్పదలుచుకున్నారు మీరు చంద్రబాబు? కనీసము నువ్వు అంత సీన్ నేనేదో నా 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నేను 40 ఏళ్ళ నాకు అనుభవం ఉంది మాట్లాడేటోని నువ్వు ఇంత దిగజారి మాట్లాడడం తప్పు. కనీసం నీకుండే అనుభవానికైనా కూడా ఇటువంటి మాటలు మాట్లాడకుండడం బెటర్. చంద్రబాబునికి విజ్ఞప్తి చేస్తాను. నిన్న టీడీ కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. దీని మీద మీ పార్టీ ఎలా స్పందించింది? మా పార్టీ మేము స్పందించాల్సిన అవసరం లేదబ్బా. వాళ్ళ పార్టీలోనే ముగ్గురు కూడా ఇద్దరు పట్టుకున్నారు, ఒకరు పట్టుకోలేదంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేని పరిస్థితులు ఉంది. అంటే వాళ్ళ మేనిఫెస్టో మీద వాళ్ళతో కలిసిన పార్టీకే నమ్మకం లేదు. ఇంకా మేము దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది చెప్పు. ఒక ఆయన తీసుకొని పోయి వాళ్ళు ఎంత భంగపోయి ఇస్తానే కూడా వద్దు అని చెప్పి పక్కకు ఆ మేనిఫెస్టో పట్టుకోకుండా కేవలం ఇద్దరితోనే పట్టించి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అంటే అవన్నీ కూడా హామీలు ఇచ్చేటివి కాదు, ఊరికే ప్రజలను మభ్యపెట్టాను. కాబట్టి వీళ్ళ మోసం చేసే దాంట్లో మేము భాగస్వామ్యులు ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళు కనీసం మా మేనిఫెస్టోని కూడా పట్టుకోలేదు. చాలా సీరియస్ ఇష్యూ జరుగుతుంది ఇప్పుడు. జగన్ ప్రజల భూములు లాక్కుంటున్నాడు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా జిరాక్స్ కాపీలు ఇస్తున్నారని చెప్పి. ఇది ఎంతవరకు మీరు తిప్పికొడతారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చెప్పినాను, జగన్మోహన్ రెడ్డి భూములు ఇచ్చేవాడు కానీ మంది భూములు తీసుకునేవాడు కాదని చెప్పేసినాడు. కనీసం ఇంకిత జ్ఞానం ఉంది మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు ఫోటోలు అన్ని దానిలో మీద ఉన్నాయి. అంతకుముందు మనం పట్టా పాస్బుక్ తీసుకునే ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఆ ముఖ్యమంత్రి టైంలో చేసిన వాళ్ళు ఫోటోలు వేసుకుంటారు తప్ప అంత ఫోటో వేసుకునేంత మాత్రాన ఆస్తులు వాళ్ళవి అయిపోతుందండి. ఎట్లయితుంది? ఉండే చట్టాలు ఉన్నాయి, రెవెన్యూ చట్టాలు ఉన్నాయి, ప్రజలకు హక్కు కల్పించే బాధ్యత అంటే పూర్తి వాళ్ళ హక్కును కాపాడే చట్టాలు ఉన్నాయి. అంత మాత్రాన కనీసం ఇంకిత జ్ఞానం లేనోడు మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఇప్పుడు మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ భూములు ఈయన గురించి అన్నీ సర్వే చేపిస్తున్నాం. మేము వచ్చి సర్వే చేపిస్తే ఆ భూములలో మాకు అయిపోతాయో చెప్పండి? జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. ఆయన మొత్తం 100 సంవత్సరాల కిందంటే భూములన్నీ కూడా ఒక రికార్డ్స్ ఏర్పాటు చేసి ప్రజలు ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళకు పూర్తి హక్కు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం జరుగుతుంది. ఒకవేళ ఒకరి భూమి తీసుకొని ఇన్ని వేల కోట్ల భూములు ఏం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఊరికే వీళ్ళకు మాట్లాడే ఇంకిత జ్ఞానం ఉండేనా మాట్లాడితే సరిపోతుంది. ఊరికే మాట్లాడాలా, ప్రతిపక్ష నాయకుడి మీద మాట్లాడాలి. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు, పవర్ గ్రిడ్కు పోయిన భూమి రాంభూపాల్ రెడ్డికి ఏం సంబంధం చెప్పు? ఒక బోర్డు భూమి వాడెవడో పనికిరానోడు వాడెవడో టీవీ పెడితే మాట్లాడుతుంటే 40 ఎకరాల భూమి మా ఒక బోర్డు రాంభూపాల్ రెడ్డి కబ్జా. ఏం రాంభూపాల్ రెడ్డి పవర్ గ్రిడ్ రాంభూపాల్ రెడ్డిది ఏమన్నా? పాపం వాళ్ళు ఏమన్నా అట్లా నేను కబ్జా చేసి ఆ డబ్బులు పవర్ గ్రిడ్లో ఈ ఒక బోర్డుకు డిపాజిట్ ఆ డబ్బులు నాకు ఇప్పిస్తే కూడా రైట్, ఓకే, నేను కబ్జాదారుని అనుకుంటాను. ఏమి లేకుండా మొత్తం డబ్బులలో కూడా ఒక బోర్డు వాళ్ళు డిపాజిట్ చేసిన తర్వాత పవర్ గ్రిడ్ వాళ్ళు తీసుకుంటే రాంభూపాల్ రెడ్డికి ఏం సంబంధం? అంత తెలివి లేకుండా మాట్లాడే తెలుగుదేశం నాయకులు ఉంటే ఏం చేస్తాం చెప్పాలని ఏం మాట్లాడలేము మనం. ఇంకా ఇంటింటికి ప్రచారం తిరుగుతున్నారు, ఎట్లా రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? మాకు ప్రజలలో మంచి రెస్పాన్స్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అక్క చెల్లెలు మాత్రం మంచి రెస్పాన్స్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మా కార్యకర్తలు అయితేనేమి ఇంకా అట్టడుగు నుండే ప్రజలందరూ కూడా
మొత్తం మేము చూస్తే ప్రతి ఒక్క గ్రామంలో మేము డేటా తెప్పించుకొని చూస్తున్నాం. ఓటర్స్ ఎంతమంది ఉంటే దానికంటే ఒక 100 మందో ఒక 50 మందికో తప్ప ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చిన పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ అంటే 180% పైగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఏదో విధంగా లభ్యత పొందిన వాళ్ళు ఉన్నారు. అట్టందుకే ఆ లభ్యత పొందిన వాళ్ళందరూ కూడా ధైర్యంగా మా ముఖ్యమంత్రి ఒకటే చెప్పడం జరుగుతుంది, నేను మంచి చేసినాను అనుకుంటే నా కోటేంది లేకుంటే వద్దని. ఆ చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందేమో చెప్పమని చెప్పండి. మేము ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. 2014లో ఇచ్చిన హామీని నేను అమలు పరిచింటే దాని నుంచి మీరు లభ్యత పొందింటే నాకు ఓటేమని చెప్పి ఒక్క మాట చెప్పమని చెప్పండి చంద్రబాబు నాయుడు సార్. అంతే ఇంకేం వద్దుగా నాకు నేను లభ్యత పొందిన నేను అమలు పరిచిన మేనిఫెస్టోను మీరు లభ్యత పొందింటే నాకు ఓటేంది లేకుంటే ఓటేయద్దని చెప్పమని చెప్పండి సార్. అంతే, అంతకనే ఇంకేం వద్దు చంద్రబాబు నాయుడు. అది కూడా చెప్పలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఇంక వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తే ఎట్లా చెప్పండి. ఇవి లేటెస్ట్ అప్డేట్స్పై కాటసాని రాంభూపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.